హలో అన్నా గోవింద్ నమస్తే అన్న. నమస్తే అండి, చెప్పండి ఎవరు? అన్నా నా పేరు నవీన్ అన్న. నవీన్ గారు సార్. అన్నా కొంచెం నా వీడియోలు తొలగిస్తావన్నా? ఏం వీడియోలు? నా నెంబర్ పెట్టి వీడియోలు పెట్టారు కదా. ఎప్పుడు? చాలా మంది పెట్టి దాదాపు ఒక 30-40 మంది పైనే ఉంటాయి. హలో, నా నెంబర్ ఐడియా లేదన్నా మీకు? దాదాపు నేను 40-50 మంది నెంబర్లు పెట్టాను. దాంట్లో ఎట్లా తెలుస్తుంది నాకు? అసలు మీరు ఎవరో కూడా తెలియదు నాకు. అవునా? ఆ వీడియో ఏదో చెప్తే దాన్ని బట్టి నేను. కానీ అన్నా నువ్వు పెట్టిన దాని వల్ల నాకు పాపం కొంత మంచి వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళకి స్పందించా. ఓకే, సూపర్. తిట్టినోడికి మాత్రం వాడికి గడ్డి పెట్టే బాగానే. ఎందుకంటే ఫోన్ ఎత్తంగానే ఫస్ట్ రెస్పాన్స్ ఎట్లా ఉండాలంటే పద్ధతిగా మాట్లాడాలి. అన్నా మీరు ఇలా మాట్లాడారు కదా, ఏంటి ఏం మాట్లాడారు మీరు? నేనేం పెట్టాను చెప్పండి. మీరు అదే నేను ఒక లేడీస్ని ఇలా మాట్లాడారన్న అని చెప్పేసి నేను కాల్ చేశాను మీకు. ఎన్ని రోజులు అయింది? 2 months అవుతుంది. అబ్బా, నాకు నిన్న పెట్టిన వీడియోనే గుర్తుండదు. చెప్పండి, విషయం చెప్పండి. అయితే ఆ ట్రాఫిక్ తీసేసి దేవుళ్ళలోకి తీసుకెళ్ళారు నన్ను. దేవుళ్ళు తీసుకెళ్ళి మీరే ముందు మాట్లాడారు. నేను కొంచెం ర్యాష్ గానే మాట్లాడతాను. ర్యాష్ గా మాట్లాడారు. మాట్లాడతాను. తర్వాత నేను కూడా ఒక మాట జారాను. జారిన తర్వాత నా నెంబర్ నీ నెంబర్ యూట్యూబ్ లో పెడతానని చెప్పేసి మీరు మాట్లాడారు. చెప్పే పెట్టానా? చెప్పి పెట్టావు. మీరేమన్నారు అప్పుడు? పెట్టుకున్నారా? పెట్టుకో అని చెప్పా. మరి ఇంకా అట్లా దిగులు లేదుగా, ఇప్పుడు నా తప్పేం లేదు కదా అంతా. ఇప్పుడు నీకు నాకు సంబంధం ఉన్నప్పుడు నువ్వు నేనే మాట్లాడుకోవాలి కదా. అంటే మీరు మాట్లాడి మీరే పెట్టుకోమన్నప్పుడు నేను పెట్టాను, మీరు వద్దని. నేనే పెట్టుకోమల్లా నువ్వు గ్రూప్ లో ఎంటర్ అయిన తర్వాత నాకు ఫోన్లు వస్తుంటే ఏంటి అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నా, వేరే విధంగా పర్లేదు. ఆ వీడియో ఉంటే పెట్టండి. ఇప్పుడు నేను ఎందుకు తీసేయాలో దానికి రీజన్ చెప్తే నేను తీసేస్తాను. అంటే మీరు రీజన్ చెప్పండి, బలానందుకు తీసేయాలండి మీరు అని చెప్తే. రీజన్ అంటే నేను మాట్లాడే సబ్జెక్ట్ వేరు కదా. నాకు అసలు గుర్తులేదని చెప్తున్నా. ఇప్పుడు నేను ఎవరో బ్రదరు ఒక లేడీస్ ఇలా మాట్లాడారు, అలా మాట్లాడడం తప్పు. ఏం మాట్లాడాను నాకు గుర్తులేదు. ఏ లేడీస్ తోటి? ఇప్పుడు నేను మీకే ఫోన్ చేశాను సార్. ఓకే. మీకు ఫోన్ చేస్తే మన అమ్మగారు చెల్లు ఎవరో వెళ్తారు ఫోను. మా ఇంట్లోనా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు అసలు. సింగిల్ రూమ్ లో ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే ఓకే. లేడీస్ ఫోన్ ఎత్తినప్పుడు మనం ఎలా స్పందించాలి సార్? అమ్మా మీ ఆయన ఉన్నాడా? లేదు. తల్లి ఎత్తింది, అమ్మా అబ్బాయి ఉన్నాడా, గోపి ఉన్నాడా? అవును, అట్లే మాట్లాడతాను నేను. అట్లే ఇవ్వాలి. అలా కాకుండా మీరు రాంగ్ వేలో వెళ్ళారు, పచ్చిబూతులు మాట్లాడారు. నేను అలా మాట్లాడినా అంటే చెప్పారన్నమాట. ఒక బైబిల్ గురించి అలా చెప్పారు. నేనేమన్నానంటే గోపి గారు అలా చెప్పడం కరెక్ట్ కాదు. బైబిల్లో ఉన్నది సార్ వినండి, మిమ్మల్ని ఎవరైతే డామినేట్ చేస్తున్నారో వాళ్ళకి మీరు ఫోన్లు చేసి మాట్లాడుకోవాలి. మీరు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఎవరికి ఫోన్ చేయను. 99% అందరూ నాకే చేస్తారు. మీకే చేశారు, మీరే చేశారు. అది కూడా విన్నా. అమ్మా నేను గోపిని అని చెప్పేసి మీరే ఫోన్ చేశారు. నేను రీజన్ లేకుండా ఫోన్ చేయనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 99% నా దగ్గర నుంచి అసలు కాల్ వెళ్ళదు. చెప్పాను కదా, 99%, 100% అనలేదు కదా నేను. బహుశా 100 calls లో 1 call నేను చేసి ఉండొచ్చు. దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు ఎవరో అవతల నాకు నెంబర్ ఇచ్చి ఏమండి ఇలా మాట్లాడుతుందంటే నేను కాల్ చేస్తాను. ఎవడో నెంబర్ ఇస్తే మనం చేయడం తప్పు కదా సార్. అదే ఎందుకు తప్పండి? ఇప్పుడు వాళ్ళు సువార్తలు చెప్తున్నప్పుడు వాళ్ళ బైబిల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పు ఎట్లయితుంది? మీరు ఆలోచించండి. మీరు నమ్ముకున్న గ్రంథాన్ని మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నేను చెప్తే తప్పు ఎలా అవుతుంది? లేని బైబిల్ లేని చెప్తే తప్పు అవుతుంది ఖచ్చితంగా. అది ఇల్లీగల్ కూడా. సార్ అది
జనరల్ గా చూసుకుంటే మీ మీ వీడియోస్ పచ్చి బూతున్నాయి సార్. అవును, మరి ఉంటాయి కదా, బైబిల్లో ఉన్నదే ఉన్నాయి కదా, బైబిల్లో బూతులు లేకుండా ఉన్నాయి అనుకోండి, నా ఛానల్లో కూడా అంటే బూతులు ఉండవు. మనం తిరిగి సరిపోయేది, ఎదుటోడు కూడా ఒకవేళ ఫైర్ అయితే పరిస్థితి సార్. ఫైర్ అయితే ఏముంది, ఫైర్ అవుతాడు. నిజం, ఇప్పుడు ఎప్పుడు అబద్ధాలు మాట్లాడు, అబద్ధాలు చెప్పేవాడు ఎప్పుడు డౌనే ఉంటాడు. నిజంగా నిర్భయంగా మాట్లాడేవాడు, ధైర్యం ఉన్నాడు ఎప్పుడు నిజాన్నే మాట్లాడతాడు. ఇప్పుడు ఆమె గురించి, బైబిల్ గురించి అంత బీభత్సంగా మాట్లాడారు. బైబిల్లో ఉన్నాయి కదా, మీరు లేని ఒకటి చూపించండి, నేను మాట్లాడిన లేని దాంట్లో. మరి నేను అనేది అది, నేను మొన్న కూడా అన్నది అదే సార్. చూడు సార్, ఇప్పుడు మీరు బైబిల్ గురించే మాట్లాడారు, మన గ్రంథాలను బయట తీసుకొచ్చేయండి సార్. మరి అవి కూడా బూతులే కదా, మరి రాసిన వాళ్ళు మీరు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు లైవ్ వస్తానంటే ఇప్పుడు లైవ్ పెడతాను నేను. నాకు లైవ్ అవసరం లేదు. మీరు హిందూ గ్రంథాలు కూడా బూతులు ఉన్నాయి అని మీరు లైవ్ అవసరం లేదు. నా నెంబర్ పెట్టింది మీరు సార్, నేను మీతోనే మాట్లాడతా. మీరు అందుకే లైవ్ వచ్చి ఎవరు నా నెంబర్ సంబంధం లేదు, లైవ్ తో నాకు సంబంధం లేదు. అయితే లైవ్ కి రారు, లైవ్ నాకు సంబంధం లేదంటుంటే. సరే, ఇప్పుడు నాకు ఎందుకు కాల్ చేశారు? ఇప్పుడు నేను మాట్లాడింది వేరే విషయం అయితే, నన్ను ఊరక పుసుకొదొక్కి నన్ను రెచ్చగొట్టి మీరు మాట్లాడితే నా నెంబర్ పెట్టారు కదా. మీరు క్రిస్టియనా? నేను భారతీయుడు సార్. అదే సార్, ఇప్పుడు మన ధర్మం గురించి అదే, మీరు అసలు ఏ మతానికి చెందిన వాళ్ళు కాదా? భారతీయుడికి సంబంధించి తీసి పక్కన పెట్టిన తర్వాత నేను మా అమ్మ కొడుకుని. అవును, ఎవరైనా అంతే కదా, ఎవరైనా అంతే కదా. నేనైనా మా అమ్మ కొడుకునే, మీరైనా మా అమ్మ కొడుకు, ఏదంట తప్పేం లేదు. నాకు ఫస్ట్ అమ్మా నాన్న అలా కాదండి, నాకు కాల్ చేసే వాళ్ళంతా కూడా నేను క్రిస్టియన్స్ లేదా హిందువులు అవి చేస్తారు నాకు. వినండి వినాలి కదా మీరు కూడా నేను చెప్పింది. నువ్వు మాట్లాడితే ఎట్లా సార్? నేను నా మాట కూడా తీసుకోవాలి. నువ్వు నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పినట్టు నన్ను ఏమంటే ఎట్లా కుదురుతుంది? నా ఫోన్ నా ఇష్టం. నువ్వు ఒక్కడ మాట్లాడ సరిపోయింది అంతే మరి. నువ్వే మాట్లాడితే నేను మాట్లాడేది నీ అంత నువ్వు మాట్లాడితే దానికి ఉపయోగం ఏముంది? ఇంకా ఉపయోగం ఏముంది? నేను చెప్పింది మరి నువ్వు కూడా వినాలి కదా. నాకు ఫోన్ చేసేది ఇద్దరు, ఒకరు క్రిస్టియన్ చేస్తారు లేదా హిందువులు చేస్తారు. థర్డ్ పర్సన్స్ ఎవరు చేయరు నాకు. మీరు హిందువు కాదన్నా, మీరు క్రిస్టియన్ కానీ హిందువు కాదన్నప్పుడు నాకెందుకు కాల్ చేశారు మరి? నేను క్రిస్టియన్ సార్. ఇంతకుముందు కాదన్నారు. నేను క్రిస్టియనే. దేని సార్ రెండు మాటలు మాట్లాడతారు? ఇప్పుడు నేను కన్వర్ట్ అవుతా, ఇప్పుడే కన్వర్ట్ అవుతా నేను. శుభం అవ్వండి, నేను వద్దనలేదు కదా. ఎందుకంటే నిన్ను చూస్తే నాకు అలా ఉందన్నమాట. కన్వర్ట్ అవ్వండి, నేనేం వద్దని చెప్పలేదు కదా, మిమ్మల్ని అవ్వద్దని నేను చెప్పలేదు. పక్కా కన్వర్ట్ అవుతా నేను. దాంట్లో తిరిగి అవ్వండి, ఇంట్లో యేసు బొమ్మ తీసుకొచ్చి పెట్టుకోండి, నాకు అభ్యంతరం ఉంది. అది మీ బ్రహ్మాండంగా పెడతా, పెట్టండి, నేను వద్దనలేదు కదా. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాని బూతులు కనపడలా, చూసా నేను. ఓకే, చూసా నేను. అంటే నేను చదవలేదు. ఎట్లా చూసారు? నేను చదవలేదు కానీ ఎవరో మీ బోటోళ్ళు చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు, వాటిని బట్టి నేను ఫాలో అవుతాను అంతే. అవ్వండి తప్పలేదు సార్. నాకు ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకు నాకు ఎందుకు కాల్ చేశారు? నా నెంబరు కొంచెం డిలీట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రీజన్ చెప్పండి, ఎందుకు డిలీట్ చేయాలి? రీజన్ అంటే నేను మాట్లాడిన సబ్జెక్ట్ వేరు, నువ్వు పెట్టిన నెంబర్ వేరు. మరి 2 నెలల తర్వాత ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? 2 నెలలే కాదండి, నీకు ఫోన్ చేస్తూనే ఉన్నా. నాకైతే నేను ఇప్పుడే లిఫ్ట్ చేశాను కదా. నిన్న నా కాల్ రాలేదు, మీ దగ్గర మొన్న రాలేదు. నేను చూశాను కదా, లిఫ్ట్ చేస్తూనే వచ్చిన కాల్ సార్. సార్ ఇప్పుడు నాకు కొన్ని పనులు ఉంటాయి, అది వీలు చూసుకున్న తర్వాత మీకు ఎమ్మటి కాల్ చేస్తుందా. దగ్గర 2 నెలలు అయింది అన్నారు కదా. 2 నెలలు అయినప్పుడు అసలు మీరు మారు మనసు ఏమొచ్చింది చెప్పండి? మారు మనసు నాకేం రాలేదు సార్. నాకేమొచ్చిందంటే మీరు మాట్లాడే బూతును బట్టి ఈ హిందూ ధర్మంలో ఉండే కాడికి కాదు, బైబిల్లోనే ఉన్నాయి కదా బూతులు. నేను ఎక్కడ మాట్లాడాను? అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని, పెద్దమ్మని, చిన్నమ్మని చెప్పింది బైబిల్. దాంట్లో ఉన్నాయి. నన్ను ఏం చేయమంటారు? వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు తెలుసా? ఎలా పడుకోవాలి, ఎవరు దేవుళ్ళు ఎలా పడుకున్నారు అనేది కూడా వాళ్ళు చూపిస్తున్నారు. ఎక్కడుంది రిఫరెన్స్ చెప్పాలి నాకు. నేను బైబిల్లో అమ్మతో సెక్స్ చేసినట్టు రిఫరెన్స్ ఇప్పుడు చూపిమంటే చూపిస్తాను. చెల్లితో సెక్స్ చేసినట్టు చూపిస్తా, అమ్మమ్మతో సెక్స్ చేసినట్టు చూపిస్తా, కూతుళ్ళతో సెక్స్, తండ్రి సొంత కూతుళ్ళతో సెక్స్ చేసినట్టు నేను చూపిస్తా సార్. మరి శివపురాణంలో మరి పార్వతి శివుడు సెక్స్ చేసుకుంటే వాయుపుత్రుడు పోతే శివుడు పార్వతి సెక్స్ పూర్తి చెప్పనే నన్ను, పూర్తి చెప్పనే చెప్పేది లేదు కదా. పూర్తి చెప్పనే నన్ను, పూర్తి చెప్పనే నన్ను.
ఆ, ఆ. పార్వతి ఆ. పరమేశ్వరు మా పార్వతి శివుడు ఇద్దరు వెళ్ళి సెక్స్ చేసుకుంటుంటే ఆ. ఈయన వస్తాడు, ఎవరు వాయుపుత్రుడు. వాయుపుత్రుడు ఎవరు? వాయుపుత్రుడు ఎవరు తెలియదు మీకు? తెలియదు, నాకు తెలియదు సార్. మీరు సార్ నాకు తెలియకనే మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయన నా సొంత ఇల్లు కదా ఆ. అని తలుపు తీసుకొని వచ్చేస్తాడు. ఎవరు వాయుపుత్రుడు అంటే? వినండి సార్, పేర్లు చెప్పండి సార్. మీ పేర్లు చెప్పకుండా తలుపు తీసుకొని వచ్చాడంటే నేనెట్ నమ్ముతాను? తలుపు తీసుకొని వస్తే ఆ. నా యొక్క శృంగారానికి భంగం కలిగించావు ఆ, ఆ. అని చెప్పేసి నోట్లో యూరియం పెట్టి కాలుస్తారు. ఏ పురాణంలో ఉంది సార్ ఇది? ఫోటో కూడా ఉంది నా కాడ, పంపిమంటారా? సార్ ఫోటోలు నేను తీస్తాను సార్. యేసు మేరీ కూడా పడుకున్నట్టు ఫోటో తయారు చేసి పంపిస్తా, నమ్ముతారా? తయారు కాదు, శిల్పాన్ని పంపిస్తాను. మీరు మేరీ పక్కన పడుకున్నట్టు, మీరు మేరీతో సెక్స్ చేస్తున్న ఫోటోలు పంపిమంటే పంపిస్తాను. శిల్పాన్ని పంపిస్తా నీకు. అదే కాదు సార్, ఇప్పుడు మీరు మేరీ పక్కన మీరు పడుకున్న మేరీతో సెక్స్ చేస్తున్నట్టు ఫోటో పంపిమంటే నేను పంపిస్తాను. నేను మీ ఫోటో నాకు పంపించి మేరీతో పడుకున్నట్టు ఫోటో చేస్తాను. మనుషులు చెప్పేది నువ్వు వినేది, నువ్వు మనుషులు చెప్పేది వినేది. కాదయా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రూఫ్ పెడతావా? పంపిస్తా నీకు ప్రూఫ్. పురాణం పేరు చెప్పి ఏ స్కందంలో ఉందో ఏ శ్లోకంలో ఉందో చెప్తే నేను వింటాను. నేను పెడితే డిలీట్ చేస్తే నువ్వు పెడితే డిలీట్ చేశానా? నాకేం పని డిలీట్ చేయడానికి? నాకు 200 మెసేజ్లు వస్తాయి రోజుకి. అవి పెట్టకుండా అసలు నువ్వెవడో క్రైస్తవుడో హిందువో నాకేం తెలుసు? నువ్వు పెట్టింది నేను డిలీట్ చేయడానికి? ఒరే సుల్లిగా నువ్వు హిందూ అనే విషయం అయితే నేను నమ్మను రా. యెహోవా బయటకు వచ్చేసాడు, చూసావా? ఒరే నువ్వు హిందూ నీ నెంబర్ పెడతావు, న్యాయమా ధర్మమా? ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడవు, నేను నీ నెంబర్ పెట్టాలా వద్దా? ఈ ఆడియో కూడా పెడతాను నీ నెంబర్. నువ్వు నోరు జారినప్పుడు నేను నోరు జారాలి కదరా? నువ్వే నోరు జారావు ఫస్ట్. నేను సుల్లిగా స్పందిస్తున్నా. నేను సుల్లిగా లేదు. నేనన్నా సుల్లిగా నిన్ను అన్నావుగా, రికార్డు ఉంటుందిగా. తాగి ఉన్నావు ఏమన్నా చూసుకో ఒకసారి. ఒరే ఒరే ఏంట్రా, మా నాన్న వచ్చి మెమ్మ దగ్గర పడుకుంటే నువ్వు పుట్టే ఒరే అంటున్నావు? మర్యాద లేదా? ఒరే నా తమ్ముడు కదరా, మై వచ్చి నీ దగ్గర పడుకుంటగా. నీ నెంబర్లు మేము ఇందుకే పెడతాం. మీ నెంబర్లు నోటికి వచ్చినట్టు నీకు నీకు అరే నీకు బీజేపీలో డబ్బులు ఇస్తున్నారు. ఎవరాడు? బాగా తిని పందేలా కూర్చుంటున్నావు. నేను కూడా నాకు వచ్చే భాగంలో నీకు 50% ఇస్తా. ఆడు ఇచ్చినాడు ఎవడో వాడిని పట్టుకురా. 50% నువ్వు తీసుకుని ఒక మాట చెప్తాను. నాకు కూడా కాసిన డబ్బులు పంపించు, నిన్ను నేను ఫాలో అవుతా. కాదురా, నువ్వే కదరా బీజేపీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారన్నా? డబ్బులు ఇస్తున్నారా? డబ్బులు ఇస్తున్నారు. ఎవరు? పక్కాగా డబ్బులు ఇస్తున్నారు నీకు. మేరీనా? నీ అమ్మ మొగుళ్ళే గానీ పంపించు. నాతో మాట్లాడతావురా? నిన్ను ఎవరు ఎరుపుగా అంటే మరి నిన్ను ఎరుపుకు లంజా కొడక అంటే తప్పులేదు కదా? మరి నన్ను ఎరుపుగా అన్నప్పుడు ఒరే అయ్యా అట్లాంటి ఎన్నో మాట్లాడావు నువ్వు. ఎరుపుకు నా మాట నువ్వు ఇప్పుడు మాట్లాడు, కొత్త ఏం కాదు నీకు అది. అరే ఎరుపుకు లంజా కొడక గుద్ద మీద అంటాను కూడా నేను మాట్లాడతాను అవసరం అయితే. నీ అమ్మ కుత్తాను కనుక నేను మాట్లాడతాను అవసరం అయితే. మేరీ పూకు నీ నోట్లో పెడతాను, నేను మాట్లాడతా. మెమ్మ కొత్త కూడా నీ నెంబర్ పెట్టి తీసేయాలా నేను? నా మడ్డ కూడా తీసేస్తా. ఈ నెంబర్ కూడా పెడతా. నా పడక లంజా కొడక.